తేనెటీగల పెంపకం తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం అందించే స్వయం ఉపాధి రంగంగా నేడు యువతను ఆకర్షిస్తోంది. ప్రకృతి సహజమైన తేనె ఉత్పత్తితో పాటు వ్యవసాయ పంటల్లో పరాగ సంపర్కాన్ని పెంచడంలోనూ తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేస్తూనే వ్యవసాయ అనుబంధ రంగమైన హనీబీ పెంపకాన్ని చేపట్టి గుర్తింపు పొందుతున్న కడప జిల్లా జమ్మలమడుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డిపై మెట్రో టీవీ న్యూస్ ప్రత్యేక కథనం. కడప జిల్లా జమ్మలమడుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో 3 సంవత్సరాల క్రితం హనీబీ యూనిట్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమిస్తూ స్థానికంగా స్వచ్ఛమైన తేనెను మార్కెట్కు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక పెట్టెలు తేనెటీగలను పెంచుతూ పుష్పాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాటిని ఉంచి సహజ సిద్ధమైన తేనెను సేకరిస్తున్నారు. అనంతరం ఆధునిక పద్ధతులతో తేనెను శుద్ధి చేసి నాణ్యమైన ఉత్పత్తిగా తయారు చేసి జమ్మలమడుగు ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో మార్కెటింగ్ చేస్తున్నారు. తేనెటీగల పెంపకం ద్వారా స్వయం ఉపాధి పొందడమే కాకుండా పరాగ సంపర్కం వల్ల వ్యవసాయ పంటల దిగుబడి పెరగడానికి ఈ రంగం ఎంతగానో ఉపయోగపడుతుందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. గత 3 సంవత్సరాలుగా హనీబీ యూనిట్ అనేది రన్ చేస్తున్నాను. నేను బై ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. కార్పొరేట్ జాబ్స్ మీద రిలై అవ్వకుండా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నదే నా ఇంటెన్షన్. సో ఆ ప్రాసెస్లో భాగంగానే ఈ బిజినెస్ని ఎంచుకోవడం జరిగింది. ఈ బిజినెస్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, తర్వాత ఎవరు పెట్టకుండా యూనిక్గా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ బిజినెస్ చూస్ చేసుకోవడం జరిగింది. నేను అశోక్ కుమార్ అనే బీకీపర్ దగ్గర ఆల్మోస్ట్ 1 మంత్ అక్కడికి వెళ్ళి వర్క్ చేసి దీని గురించి తెలుసుకోవడం జరిగింది. నేను ఈ 3 ఇయర్స్లో చాలానే రిస్కులు ఫేస్ చేశామండి. మాకు ఈ రిస్కుల గురించి ఐడియా ఉన్నా వీటిని ఎలా ట్యాకిల్ చేయాలి అన్న అవగాహన అయితే లేదు మాకు.